బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. దాడులు ప్రతిదాడులతో కూడా ఇజ్రాయెల్ ఇరాన్లు మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న ఇండియన్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా కానీ ఇప్పుడు ఇండియా తీసుకొని వెళ్లాలని చెప్పి కూడా ఇరాన్లో ఉన్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే మేము సేఫ్ గానే ఉన్నాం, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడుల్లోనైతే నేల కంపించింది. మేము భయాందోళనలో ఉన్నాము, మాకు భయంగా ఉంది. డెఫినెట్ గా కూడా ఇండియా తీసుకొని వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రెసెంట్ అక్కడ ఉన్న విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ లో చదువుతున్న భారత విద్యార్థులు తీవ్ర భయాందోళనలో చిక్కుకుపోయారు. తమను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టండి అంటూ కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది, మేము సురక్షితంగానే ఉన్నాము, కానీ భయం గుప్పెట్లో ఉన్నాము. ఇజ్రాయెల్ దాడి తీవ్రతను మేమున్న ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ దాడి తీవ్రత కనిపిస్తూ ఉంది, నేల కంపించింది అని చెప్పి కూడా కశ్మీర్కి చెందిన తబియా జహ్రా చెప్పారు. ఆమె టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో MBBS 2వ సంవత్సరం చదువుతుంది. యూనివర్సిటీ అధికారులు తమ వద్దకు వచ్చైతే ఆందోళన చెందవద్దని చెప్పినట్లుగా కూడా తబియా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటి నేపథ్యంలోనైతే ప్రజెంట్ అయితే భారతీయ విద్యార్థులు ఆందోళనలో నెలకొని ఉన్నారు. మరోవైపు కనుక చూసుకుంటే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కూడా ఇరాన్లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారతీయ రాయబార కార్యాలయం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ భారతీయ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలు చేయొద్దు, భద్రతా సూచనలు పాటించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. భారత రాయబార కార్యాలయ అధికారిక సోషల్ మీడియా ఖాతాని అనుసరిస్తా కూడా తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కూడా తెలిపింది. సో ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు దేశాల మధ్య కూడా ఎప్పుడు కూడా ఇండియన్ ఎంబసీ చేసే కృషిని మనం చూస్తూనే ఉంటాము. అక్కడ ఉన్న విద్యార్థులను కానీ భారతీయ పౌరులను కానీ వాళ్ళ సేఫ్టీ ముఖ్యంగా కూడా ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అదే సోషల్ మీడియా ఖాతాని అధికారిక సోషల్ మీడియా ఖాతాను అనుసరించి మాత్రమే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా ఇప్పుడు మళ్ళీ రణరంగంగా మారటంతో ఆయా దేశాల్లో పలు చోట్ల ఇప్పుడు గగనతలం మీద కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఫలితంగానైతే ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలను కూడా దారి మళ్లించారు. కొన్ని విమాన సర్వీసులు అయితే ప్రజెంట్ రద్దవడం జరిగింది. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. ఇందుకు కారణాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5:39 బయలుదేరింది ఎయిర్ ఇండియా AIC 129 విమానం. ఇది లండన్ బయలుదేరింది. అయితే 3 గంటల పాటు కూడా గాల్లోనే ఉన్న విమానం తిరిగి ముంబైకి చేరుకుంది. అయితే ఇరాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు వెనక్కి మళ్ళాయి. మొత్తం 16 విమానాలు అంతరాయం కలిగినట్లుగా కూడా ఎయిర్లైన్స్ వెల్లడించింది. అయితే ప్రయాణికుల కోసం అయితే తాజా వివరాలను అయితే ఎప్పటికప్పుడు కూడా వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. అయితే మరోవైపు కనుక చూస్తే ఇప్పుడు ఇరాన్ గగనతలం మీద ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు భారతీయ విద్యార్థులు తమని సేఫ్గా తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మేము భయం గుప్పిట్లో ఉన్నాము. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడిలో అక్కడ మెడికల్ కాలేజ్లో చదువుతున్న ఒక కశ్మీర్ అమ్మాయి అక్కడ నేల కంపించినట్లుగా కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అక్కడ నేల కంపించింది, మేము ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉన్నాము. ఆ టైంలో అక్కడ యూనివర్సిటీ అధికారులు అయితే మా దగ్గరకు వచ్చి మాకు ధైర్యం చెప్పడం అయితే జరిగింది. బట్ ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియక అక్కడ ఇండియన్ విద్యార్థులు అయితే భయాందోళన చెందుతున్నారు. మమ్మల్ని సేఫ్గా ఇండియాకి తీసుకొని వెళ్లేలాగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇండియన్ ఎంబసీ కూడా అధికారిక ఖాతాని ఎవరైతే భారతీయ పౌరులు ఇరాన్లో ఉన్నారో వాళ్ళు అధికారిక ఖాతాని ఫాలో అవ్వండి, దాంట్లో ఉన్న అప్డేట్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు కూడా సమాచారం తెలుస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే డెఫినెట్గా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడంతో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించడం జరిగింది. ఈవెన్ అమెరికా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ట్రంప్ కూడా స్పందించారు. దీంట్లో ఈ దాడిలో మాకు సంబంధం లేదు, కాకపోతే ఇరాన్ ఇప్పుడైనా కానీ అణుబాంబును తయారు చేయడం మానుకోవాలని చెప్పి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఒక హెచ్చరికలా తీసుకోవాలి. కానీ దీనివల్ల అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు అమెరికా సేఫ్టీ కోసం అమెరికన్ ఆర్మీ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని మాత్రం అమెరికా పౌరులను కానీ వాళ్ళని టార్గెట్గా చేసుకొని మాత్రం ఇజ్రాయెల్ దాడులు చేయొద్దని చెప్పి ట్రంప్ కూడా చెప్పారు. మరోవైపు ఇదే దాడిని సౌదీ కూడా ఖండించడం జరిగింది, రష్యా కూడా ఖండించడం జరిగింది ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడిని. అయితే ఇప్పుడు ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు కూడా భయాందోళన చెందుతున్నారు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద నిన్న దాడులు చేయడం జరిగింది. దాడులు చేసిన మనం ఆ విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ దాడుల మధ్యలోనైతే ఇటు వేరే విదేశాలకు చెందిన పౌరులు, మన భారతీయ సంతతికి చెందిన పౌరులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీంట్లో ఇరాన్లో ఉన్న వాళ్ళు భయపడుతూ ఉన్న
భయపడుతూ ఉన్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అని. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆపరేషన్ లైన్ను కొనసాగిస్తూ ఉంది. ఆపరేషన్ లైన్ ఇంకా పూర్తవలేదని. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడుల్లో అఫీషియల్స్ కూడా చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దీనికి ముందల ఇజ్రాయెల్ ప్రకటించింది మేము ఇంకా ఆపరేషన్ లైన్ని మేము ఇంకా క్లోజ్ చేయలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము బాధితులుగా ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి కూడా ఉండదలుచుకోవట్లేదు, అందుకనే ముందుగా దాడి చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు ఇజ్రాయెల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ దాడులో ప్రతి దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ విద్యార్థులు, అక్కడున్న భారతీయ పౌరులు కూడా వీళ్ళు సేఫ్గా ఉండాలి. అక్కడ ఏవైతే భద్రతా చర్యలు, భద్రత పాటించడానికి, జాగ్రత్తగా ఉండటానికి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా పాటించాలని చెప్పి కూడా భారతీయ ఎంబసీ చెబుతుంది. మరోవైపు విద్యార్థులు అయితే మమ్మల్ని సేఫ్గా తీసుకొని వెళ్ళండి ఇండియాకి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ కనుక ఈ దాడులు కొనసాగితే, ఈ దాడులు కనుక ముదిరితే ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ప్రజెంట్ పౌరుల్ని అయితే టార్గెట్గా చేసుకొని ఈ దాడులు అయితే జరగలేదు. ఒకవేళ కనుక నగరాల మీద కనుక డెఫినెట్గా ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడిలో ఒక ఎంబీబీఎస్ అక్కడ స్టూడెంట్ చదువుతున్న వాళ్ళ కాలేజీ దగ్గర నేల కూడా కంపించింది. దానివల్ల చాలా భయం వేసింది. మాకు అధికారులు ధైర్యం చెప్పారు అని చెప్పి ఆ విద్యార్థిని తబియా చెప్పడం జరిగింది, తన కాశ్మీర్కి చెందిన విద్యార్థిని. సో ఇప్పుడు వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ ఈ దాడులు కొనసాగితే ఇండియన్ ఎంబసీ మాత్రం స్పందించిన తర్వాత మరి వాళ్ళని సేఫ్గా ఇండియాకి తీసుకొని రావటం. ఎందుకంటే ఇరాన్ గగనతలం మీద ఒకవైపు ఆంక్షలు అమలవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరి భారతీయ పౌరుల్ని ఉద్దేశించి అక్కడ చెప్పనున్నారు. ఎందుకంటే ట్రంప్ కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న దాడుల్లో దాడులు జరుగుతాయని మాకు తెలుసు, బట్ ఈ దాడులతో మాకు సంబంధం లేదు అని చెప్పి ట్రంప్ చెప్పారు. అయితే అందుకని చెప్పి అక్కడ ఉన్న అమెరికన్ ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని అయితే ఈ దాడులు చేయకండి అని చెప్పి ట్రంప్ క్లియర్గా చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో మరి భారత్ ఎంబసీ నుంచి కూడా ఏమైనా రాయబార కార్యాలయం నుంచి ఏమైనా ఆదేశాలు వెళ్తాయా, ఇరాన్కి ఇజ్రాయెల్కి మా పౌరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తారా, లేకపోతే భారతీయ విద్యార్థులు ఎవరైతే ఆందోళన చెందుతూ ఉన్నారో మనం గతంలో కూడా చూసాము, ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో భారతీయ రాయబార కార్యాలయం చొరవ తీసుకొని అక్కడ ఉన్న విద్యార్థుల్ని ఇండియాకి సేఫ్గా తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు కూడా అటువంటి చర్యలు ఏమైనా ఉంటాయా అనేది కూడా డెఫినెట్గానైతే మనం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ నెలకొని ఉంది. మరోవైపు అక్కడ ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎంబసీ హెచ్చరించింది. ఇక భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటి మీద కూడా ఎంబసీ స్పందిస్తుందా అయితే చెప్పడం జరిగింది. అఫీషియల్ ఖాతాను ఫాలో అవ్వండి, అఫీషియల్ ఖాతాలో ఎప్పటికప్పుడు కూడా మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటామని చెప్పి కూడా భారతీయ రాయబార కార్యాలయం కూడా స్పందించడం జరిగింది. సో ఇరాన్లో ఉన్నవారు డెఫినెట్గా కూడా భారతీయ రాయబార కార్యాలయాన్ని అఫీషియల్ అప్డేట్స్ కోసం ఫాలో అయితే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇతర సైట్స్లో వచ్చేవి కానీ లేకపోతే ఇలాంటి టైంలో ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది, అలాంటివి ఫాలో అవ్వద్దన్నట్లుగా కూడా చెప్పడం జరిగింది.